ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 12వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 12వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ సమయంగా ఉంటుందండి. ఆశించిన వరకు మీరు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అన్నింటా కూడా చక్కటి రాజయోగం అనేది ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణింపు అనేది ఉంటుంది. మీరు కోరుకునే విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మానసికంగా కూడా సంతోషంగా మీరు గడపగలుగుతారు. అంటే మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే కొంతవరకు ఏదైతే వారమంతా మీరు కొంతవరకు ఆందోళన పడి ఏదైతే పనులు జరగవు అని ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి పనులన్నీ కూడా జరగడం వలన అన్నీ ఒక కొలిక్కి రావటం, దాని తాలూకా లావాదేవీలను జరపటం ఈ రోజు మీకు మరింతగా ప్రశాంతతను అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి రావడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఏ పని చేస్తున్నా వారు చేదోడు బాదోడుగా ఉండటం, వారి యొక్క నిర్ణయాలను మీకు తెలపడం, వారు ప్రతి పనిలోనూ కూడా మిమ్మల్ని ముందుకు నడిపించటం మీకు మరింతగా మనోధైర్యాన్ని అయితే చేకూర్చే విధంగా ఉంటుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అయితే అనుకూలంగా ఉంటుంది. చక్కగా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనులన్నిటినీ కూడా సజావుగా ముందుకు తీసుకువెళ్తారు. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్ని విషయాలలోనూ కూడా మీరు గట్టి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మానసికంగా మీకు ఏదైతే ఇష్టమో వాటన్నిటి మీద ధ్యాస పెట్టగలుగుతారు. కొంతవరకు స్నేహితులతో కూడా కాలక్షేపణ చేయగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను చక్కగా జరపగలుగుతారండి. అంటే డబ్బు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూలంకుషంగా పరిశీలన చేసుకోగలుగుతారండి. అన్ని విషయాలను కూడా లోతుగా ఆలోచించగలుగుతారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముఖ్యంగా దీర్ఘకాలికమైన ఆశయాలతో ఈరోజు మీరు ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని అయితే తీసుకోగలుగుతారండి. అంటే ఈ రోజే ఏది జరుగుతుంది అనే విషయంలో కాకుండా రానున్న రోజుల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించుకుని నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరేవైతే ఆశయాలు పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా సిద్ధించుకునేలాగా చక్కగా మీరు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళడం, అంతేకాకుండా దైవ సహాయం కూడా మీకు ఉండటం మరింతగా మీరు రాణించేలాగా చేస్తుందండి. ప్రతి పనిని కూడా మనోబలంతో తీసుకువెళ్ళటం వల్ల మీకు మానసికంగా మరింత సంతోషం అయితే కలుగుతుంది. ముఖ్యంగా సమయానికల్లా డబ్బు చేతికి అందుతుంది. డబ్బు పరంగా అన్ని లావాదేవీలను కూడా జరపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చక్కగా సంతోషంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఇటువంటి పనులను కూడా ఈరోజు చేయటం కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలు కూడా కలిసి వస్తాయి. చక్కగా ఒక పండగ వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుంది. కొంతవరకు విశ్రాంతి సమయం, విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. మానసికంగా మీరు ఏదైతే సంతోషంగా మీరు భావిస్తుంటారో అటువంటి విధంగా సమయాన్ని గడపడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఏ పని చేస్తున్నా కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా, అంటే మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, మీరు ఎవరి మేలు కోరుకోవాలనుకుంటున్నారో అందరికీ మేలు జరిగే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ప్రతి నిర్ణయానికి కూడా మీరు పెద్దల సలహాలు తీసుకోవటం కానీ, మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి ముందు కూర్చుని చర్చించటం కానీ మీకు మరింతగా లాభాన్ని అయితే చేకూర్చబోతున్నాయండి. అంటే ఏ నిర్ణయాన్నైనా మీ స్వతహాగా తీసేసుకోకుండా అందరినీ సమీక్షించి అందరి సలహాలను తీసుకోవటం వలన అవి మీకు మరింతగా లాభాన్ని, మరింత మేలును చేకూర్చబోతున్నాయి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ఈ రోజునైతే మీరు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు
మీ విద్య పట్ల శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే మీ గురువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇచ్చే సలహాలతోనూ వారి ఇచ్చే సూచనలతోనూ మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు రాయబోయే తరగతి గదిలో పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ మీరు కోరుకున్న చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి పని ఒత్తిడి లేకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా అన్ని పనులు యథావిధిగా పూర్తి చేసుకొని చక్కటి ఆదాయాన్ని గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పని ఒత్తిడి లేకుండా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజును గడపగలగటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించే అవకాశం అయితే మీ చేతికి దక్కుతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చక్కగా ఆలోచించి మీరు పెట్టగలుగుతారండి. మీ కుటుంబ సభ్యుల సలహాలతో కానీ లేదా మీ శ్రేయోభిలాషుల సలహాలతో కానీ మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారండి. దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా మీరు లాభాల రూపంలో పొందగలుగుతారు. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చుట్టూ చక్కటి ఆనందకరమైన వాతావరణం అయితే ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా మీరు చక్కగా మీరు మార్కెటింగ్ మెలకువలతో మీరు ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో అన్ని విధాలుగా కూడా లాభాలతో ఎంతో సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారం చేసేవారు ఉన్నారో చిన్న వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. వ్యాపారంలో మీరు గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు తీసుకువెళ్లే ఆలోచనతో ముందుకు వెళ్తారండి. మీ కృషికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంటే చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో చక్కగా సంతోషంగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటన్నిటినీ కూడా ముగించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ శ్రేయోభిలాషులు కానీ లేదా మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్ళి మీ పనులన్నింటినీ కూడా చక్కచక్క పూర్తి చేసుకోగలుగుతారు. మానసికంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులను యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. చక్కగా లాభాలతో వ్యాపారాన్ని ముందుకు
ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీరు చక్కగా ముందుకు వెళ్ళి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క మద్దతును తెలియచేయటం కానీ, వారు ఇచ్చే సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళటం కానీ, ప్రతి నిర్ణయాన్ని వారు మీకు పాలు పంచుకోవటం కానీ, మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే, కాసింత ఏకాంత సమయాన్ని కూడా గడపగలుగుతారు. చక్కగా సంతోషంగా మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం మరింతగా రాణిస్తుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ ప్రేమను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసేవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, మీరు చేసే ప్రతి పని కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని, చక్కటి హోదాను కూడా దక్కించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తుల కొనుగోలు లేక వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కొంతవరకు మీరు చేసే పనులలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుంది. చక్కగా రాణించగలుగుతారు. ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి పెరుగు, అన్నముతో తయారు చేసిన దద్దోజనాన్ని మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.